నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూమ్ను పట్టణ పోలీస్ స్టేషన్లో మల్టీజోన్ 1 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ, ఏఎస్పీ చైతన్యరెడ్డి, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్టీజోన్ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాలలో దొంగతనాలు జరిగే అవకాశం తక్కువ ఉంటుందని అన్నారు. ఎన్నో కేసులు ఛేదించడంలో సీసీ కెమెరాలు పాత్ర ఉందని అన్నారు. పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను సన్మానించారు. చంద్రాభాం లక్ష్మీశానాం ఓం భూతప్రేతవిధారే సర్వం శ్రీ బుద్ధారాం జగదే పుష్పాండం పరిం స్వాహా భాగాలి మహాలక్ష్మీ ఇప్పుడైతే 98 కెమెరాస్ అంతకుముందేమో 100 డెడికేటెడ్ లైన్ కనెక్షన్ లేజర్ ఆప్టికల్ ఫైబర్ తోటి చేపించి మనం చూసింది. ఇక్కడ నుంచి మన ఎస్పీ ఆఫీస్ మన సపరేట్ లైన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంతా వీలేదు సార్. మెయింటెనెన్స్ 3 years కోసం మెయింటెనెన్స్ సార్. ఒక బ్రాంచ్ చెప్తాం సార్. టౌన్ అది కూడా అంటే మనం ఏ ఏరియాలో పెట్టుకున్నామో ఆ కమ్యూనిటీ టోటల్ NH7 NH7 6 రోడ్ మొత్తం కవర్ చేస్తాం. మరి ఎంట్రీ పాయింట్ ఎంట్రీ ఉన్నాయి సార్. టౌన్కి ఎంట్రీ ఎగ్జిట్ ప్లస్ టౌన్లో మెయిన్ రోడ్స్ అన్నీ కవర్ అయ్యాయి. సార్ కొంచెం దగ్గర సార్ ఇక్కడ అన్న తీసుకున్నాం. ఈరోజు కామారెడ్డి పట్టణంలో స్థానికుల సహకారంతో 98 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ స్థానికుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఎన్నో రకాల నేరాలని మనం నిరోధించవచ్చు, డిటెక్ట్ చేయవచ్చు. కాబట్టి వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని అందరూ ఇంకా ఇతర గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఇంకా ఇతర కాలనీలలో కావచ్చు, అందరూ సామూహికంగా ముందుకొచ్చి కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సందర్భంగా మా పోలీసు శాఖ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. వీటి ప్రాధాన్యత తెలుసుకోండి. ఎక్కువ ఖర్చు అందరము భరిస్తే ఖర్చు కూడా ఎక్కువ కాదు. కాబట్టి అందరూ ముందుకు రావాల్సిందిగా మేము కోరుతున్నాము. వాటి వలన మేము కూడా మా విధి నిర్వహణలో కూడా పోలీస్ శాఖ శాంతి భద్రతలు కావచ్చు, నేరాలు ఆదుకునే అన్ని విధాలుగా మళ్ళీ మేము ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కలుగుతుంది. ఇదే మా